ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సనారి విశ్వనాథావధూత ద్వితీయ భాగము కొనసాగింపు. 3 ఏళ్లు గడిచిన తరువాత నీలయ్యాచార్యుడు తమ్మునితో వేరుకాపురం పెట్టించాడు. అన్నపూర్ణ విశ్వనాథుల దాంపత్యం అన్యోన్యంగా సాగుతుండగా సంసారి అయిన విశ్వనాథయ్య కాషాయాంబరాలు, బగిరిగడ్డము, విభూతి, రుద్రాక్షలు, దండకమండలాలు ధరించడం ఆ గ్రామంలోని ఆ కొలజులకు నచ్చలేదు. విశ్వనాథయ్య వారి దృష్టిలో చేతబడి చేసేవాడుగా కనిపించాడు. అవ్యాజంగా వారికి ఆయనపై ఈర్ష్యాసూయలు ప్రబలినవి. వాళ్ళు నీలయ్యాచార్యునితో విశ్వనాథయ్య వేషభాషలు, తీరుచెన్నులు మార్చకపోతే కులం నుండి వెలివేస్తామని హెచ్చరించారు. ఒకనాడు ఉదయం విశ్వనాథయ్య గ్రామం వెలుపలున్న చెరువుకు స్నానానికి పోయినాడు. వేరొక పక్కన వీరయ్య అనే వైశ్యుడు, సోములు అనే రజకుడు స్నానం చేస్తున్నారు. విశ్వనాథయ్య తమ అంగవస్త్రం చెరువు నీటిపై పరిచి దానిపైన పద్మాసనస్థుడైనాడు. ఆ వస్త్రం తెప్పవలె చెరువు మధ్యకు తనంతా తానే తరలిపోయింది. విశ్వనాథయ్య నడి చెరువులో మునిగి చాలాసేపుండి పైకి లేచి నీళ్లపై నిలుచుండి సూర్యభగవానుడికి పుష్పాంజలి సమర్పించాడు. నీళ్లపై నడుచుకుంటూ చెరువు గట్టుకు వచ్చినాడు. అంతసేపు ఈ అద్భుత దృశ్యం చూస్తుండిన వీరయ్య, సోములు పరుగెత్తుకు వచ్చి విశ్వనాథయ్య కాళ్లపైన పడ్డారు. ఇంతకాలం పిచ్చివాడు, కట్టుబోతు విద్యలవాడనుకున్న విశ్వనాథయ్యను సాక్షాత్తు పరమేశ్వరుడిని పొగిడి ప్రదక్షిణం చేసి తమను శిష్యులుగా స్వీకరించవలసిందని ప్రార్థించారు. స్వామి వాళ్ళ ప్రార్థనను మన్నించారు. వీరయ్య, సోములు తమ గురువు విశ్వనాథయ్య కారణజన్ములని, అఘటనాఘటన సమర్థులని, ఆయన బోధలు సుజ్ఞాన పదములని ప్రచారం చేయటంతో కొందరు పండితులకు అసూయ రోగం పుట్టింది. వాళ్ళు స్వామిని పరీక్షించటానికి ఒక ఉపాయం పన్నారు. ఒక బాలకుణ్ణి చచ్చిపోయినట్టు నటించమని వాని పాడే విశ్వనాథయ్య ఇంటి ముందు నుండి మోసుకుపోతూ ఆ చనిపోయిన పిల్లవాడిని బతికిస్తే కారణజన్ములని, భగవదవతారమని ఒప్పుకుంటామన్నారు. విశ్వనాథయ్య, నేను మీ వలె సాధారణ మానవుణ్ణి, నా వల్ల పని కాదు, పోండి అన్నారు. వాళ్ళు కొంత దూరం పోయి పాడిదించి ఆ పిల్లవాడిని లేపితే వాడు లేవలేదు. నిజంగానే వాడు చచ్చిపోయినాడు. స్వామిని పరీక్షింపదలిచిన పండితులు తాము తవ్విన గోతిలో తామే పడ్డారు. పిల్లవాని తల్లిదండ్రులు వచ్చి ఏడిస్తే స్వామి కమండలూదుకం మంత్రించి తల్లినారు. నిద్ర మేల్కొన్నట్టు ఆ బాలుడు లేచాడు. వాని తల్లిదండ్రులు స్వామిని భగవంతుడు అన్నారు. పండితులది కనుకట్టు అన్నారు. పాలకొండలోని అధిక సంఖ్యాకులు లౌకిక వాసన లంపటులు. విశ్వనాథయ్య బోధించే భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్య మార్గాలు వారికి నచ్చలేదు. స్వామికేమో వారిపై జాలి. స్వామి వీరయ్యకు, సోములకు వేదాంత బోధ చేసేవారు. అన్నపూర్ణమ్మ కూడా గోష్ఠిలో పాల్గొంటూ యోగనిష్ట గరిష్ట అయింది. కొన్ని దినాలకు ఆమె యోగనిష్టలో కపాలభేదనం చేసుకుని ఉదయం 10 గంటలకు శరీరం చాలించింది. కులం వారు కానీ, అన్న నీలయాచార్యులు కానీ ప్రేత సంస్కారానికి రాలేదు. రాత్రి 10 గంటల దాకా వేచి ఉండి స్వామివారి శిష్యుల సహాయంతో అన్నపూర్ణమ్మ పార్థివ శరీరాన్ని శ్మశానంలో ఖననం చేసి రాత్రి 12 గంటలకు ఇల్లు చేరారు. కొంతసేపటికి ఆ ఇల్లంతా ప్రకాశంతో నిండి అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమై శ్మశానంలో తాను ఒంటరిగా ఉండలేనని, ఇంటిలోనే తనను ఖననం చేయండని కోరింది. స్వామి ఆమెను ముందు ముందు మైసూరు రాజ్యంలో వైశ్యులంట పుట్టి మరలా తనను కలుసుకుంటామని ఓదార్చి శిష్యుల సహాయంతో ఆమె కళేబరాన్ని ఇంటికి తెచ్చి ఖననం చేసినారు. నడి గ్రామంలో శ్మశానం వెలిసిందని, అది అరిష్టదాయకమని పండితులు, కులజులు రచ్చ చేసి గ్రామాధికారి ద్వారా
పై అధికారులకు ఫిర్యాదు చేశారు. నీలయ్యాచార్యుని స్వామిపైకి పురిగొల్పినారు. స్వామి అది అందరి సమాధి వంటిది కాదని ఎంత చెప్పినా ఆయన వినక తమ్ముణ్ణి కొట్టడానికి చెయ్యెత్తినాడు. స్వామి నీలయ్యాచార్యులను శపించినారు. తత్ఫలితంగా నెల దినాల్లో అతని 4 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు జబ్బుపడి చనిపోయినారు. చివరకు కడగొత్తు కూతురు భ్రమరాంబ కూడా జబ్బు పడితే నీలయ్యాచార్యులు భయపడి స్వామికి శరణాగతుడైనాడు. స్వామి క్షమించి ఆ బిడ్డను తమ ఇంట్లో విడిచిపెట్టమన్నారు. ఆ బిడ్డ బ్రతికింది. భ్రమరాంబ పోషణ భారం స్వామి వహించారు. జిల్లాధికారులు వచ్చి ఇల్లు సోదా చేస్తే వారికి సమాధి బదులు గొప్ప ప్రకాశం, చతుర్భుజ నవరత్నాభరణ భూషిత దుర్గాదేవి ప్రత్యక్షమైంది. పాలకొండలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే ఉంటున్నారని అధికారులు సాష్టాంగపడి తిరిగిపోయారు. గ్రామస్తుల్లో చాలామందికి స్వామిపై భక్తి కుదిరింది. స్వామి తమ శిష్యులకు పంచీకరణము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, షట్చక్రాలు, కాలప్రమాణము, చతుర్విధాశ్రమ లక్షణాలు, ప్రాణాయామ విధానం బోధించారు. కొంతకాలం తరువాత స్వామి సనాతన ధర్మ ప్రచారం చేయటానికి దేశ సంచారం చేయాలనుకున్నారు. తాము పెంచిన అన్న కూతురు భ్రమరాంబకు పెళ్లి చేసి వీరయ్య సోములకు ఇల్లప్పగించి ఆస్తిపై వచ్చే సొమ్ము రామలింగేశ్వరాలయం, అన్నపూర్ణమ్మ సమాధుల నిత్యారాధనకు వినియోగించే ఏర్పాటు చేసి పాలకొండ విడిచినారు. విశ్వనాథావధూత ఈ విధంగా దేశ సంచారం చేస్తుండగా వారి దివ్య జ్ఞానము మహిమలు విన్న కన్న ఆయా గ్రామాల వాళ్ళు స్వామివారిని దర్శించి సేవించి తమ తమ బాధలు, కోరికలు, కష్టాలు, నష్టాలు చెప్పుకొని పరిష్కారం పొందేవారు. స్వామి బొబ్బిలి, సాలూరు, మందస, బారువ, శ్రీకూర్మం, శ్రీకాకుళం, అరసబిల్లి మొదలైన గ్రామాలు చుట్టి విజయనగరం చేరి కంటోన్మెంట్లో ఒక పర్ణశాల నిర్మించుకొని నివసించారు. అక్కడ స్వామివారు నవవిధ భక్తి మార్గాలు, అర్చనా విధానాలు ప్రవచనం చేస్తుండినారు. వారి బోధలు విన్న సైనికులు, సైనికాధికారులు చాలామంది స్వామికి భక్తులైనారు. ఆ విషయం తెలిసి విజయనగరం పాలకులు ఆనంద గజపతి మహారాజు 1850–1897 ఒకనాడు వచ్చి స్వామివారి దివ్యోపన్యాసం విని ఆనందించి వారిని తమ ఆస్థాన శిల్పాచార్యులుగా నియుక్తి చేసి గౌరవించారు. స్వామివారి ఆకారము, వేషం చూచిన ఆస్థాన విద్వాంసులు కొందరికి ఇది నచ్చలేదు. ప్రభువులు ఎప్పుడు దర్బారుకు వచ్చినా పండితులంతా లేచి నిలబడి నమస్కరిస్తుంటే విశ్వనాథావధూత కూర్చుండే ఆశీర్వదించేవారు. పండితులు సాకుగా తీసుకొని అది సభామర్యాదోల్లంఘనమని రాజుకు నివేదించినారు. ఆయన ఒకనాడు ఈ విషయం అడిగితే స్వామివారు తమ నమస్కారం నరమాత్రుడు భరించలేడన్నారు. దానికి నిదర్శనం చూపండి అంటే ఒక పెద్ద బండరాయి తెప్పించి దానికి నమస్కరించారు. ఆ రాయి వెంటనే పటపట శబ్దంతో ముక్కలు చెక్కలైంది. ప్రభువు ఆస్థాన పండితులకు కనువిప్పు కలిగింది. అయినా కొందరు పండితులది గారడీ విద్య, కనుకట్టు అని స్వామివారు కూర్చుండే ఆసనంపై రహస్యంగా పల్లేరుకాయలు పోసి బట్ట కప్పినారు. స్వామివారు ఆ పల్లేరుకాయలను మల్లెపూలుగా మార్చి వారికి బుద్ధి చెప్పారు. విజయనగర సంస్థానం శృంగవరపకోట తాలూకా దేవులపల్లి గ్రామంలో ఘంటా సిద్ధప్ప అనే పద్మశాలి గొప్ప కవి, స్వామి భక్తుడు ఉండేవాడు. వర్షాభావం చేత పంటలు పండక భూమి పన్ను కట్టనందున ప్రభుత్వాధికారులు అతన్ని కారాగారంలో పెడితే అతడు స్వామిని ప్రార్థించినాడు. స్వామి అక్కడ ప్రత్యక్షమైనారు. కారాగారం తాళాలు విడిపోయాయి. ఈ అద్భుతం చూసిన అధికారులు, ప్రజలు స్వామికి దాసోహం అన్నారు. సీతప్పను విముక్తుణ్ణి చేసి స్వామి తిరుగు ప్రయాణమైనారు. త్రోవలో కొణిసె గ్రామంలో సీతప్ప శిష్యుడు పదకవితా నిపుణుడు కణ్ణి లచ్చయ్యకు మృత్యుంజయ మంత్రోపదేశం చేసి మరలా విజయనగరం చేరారు. అవధూత స్వామి రాజుగారి వెంట యలగొండ విశ్రాంతి గృహంలో నెల దినాలుండి రాజుగారికి రాజయోగం విపులంగా బోధించారు. స్వామివారు బోధిస్తుండగా చాటున ఉండి విన్న ఒక గోపబాలుడు కుంభక ప్రాణాయామంలో నిపుణుడైనాడు. అక్కడి శ్రోతలు, భక్తులు కోరితే స్వామి పూర్వజన్మ కర్మలు, వాటి ఫలితాలు విపులంగా చెప్పినారు. అశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.
మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.